మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విచారణ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఫ్లోట్ చేశాము. ప్రాథమిక విచారణలోని అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణలో తేలింది. వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేశాం. ఇద్దరిని A1 A2 ఒకళ్ళు అయితే చనిపోయారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. జానకిరామ్ అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు ఆయన 50% బర్న్ తో ఆయన కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. ఈ రోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళందరికీ కూడా 15 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా PM నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాత్రులకి 1 లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా, అదేవిధంగా PM నుంచి ఒక 50,000 రూపీస్ ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ఇవి కాక ఎప్పుడైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా గవర్నమెంట్ భరిస్తుంది. సార్, వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే మీకు తెలుసు, LG పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించినాయి. నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి. LG పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక DIG గారు, SP గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి 5 లక్షల రూపీస్ ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక 15 లక్షల రూపాయలు ఈ రోజు అనౌన్స్మెంట్ చేయటం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది. దహన సంస్కారాలకు ఏదేది చేయాలో కలెక్టర్ గారు, RDO గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక మానవతా దృక్పథంతో ఈ రోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలేం, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే, ఆ దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. జిల్లాలోని లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక 40 వరకు ఉన్నాయన్నారు. లైసెన్స్ ఉన్నవి ఒక 21 వరకు ఐడెంటిఫై చేశారు. ఒక జిల్లాలోనే కాదండి, స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఫర్దర్ గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం.